సముద్రంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త యుద్ధానికి తెరతీస్తున్నారు. డ్రగ్స్ ముఠాలను అంతం చేసేందుకంటూ వెనెజువేలాపై దాడులకు సిద్దమవుతున్నారు. కరేబియన్ సముద్రంలో భారీగా యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, అత్యాధునిక యుద్ధ విమానాలను మోహరిస్తున్నారు. 4500 మంది సైనికులతో 8 యుద్ధ నౌకలు కరేబియన్ సముద్రంలోకి వెళ్లాయి. AV-8B హ్యారియర్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్, గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్లైన USS జాన్సన్ డున్హమ్, USS గ్రేవ్లీలను దక్షిణ కరేబియన్లో మోహరించారు. ఒక్కో డెస్ట్రాయర్లో 90 క్షిపణులుంటాయి. గైడెడ్ మిసైల్ క్రూజర్ USS లేక్ ఎరీ, అలాగే మిన్నియాపోలిస్ సెయింట్ పాట్లను కూడా వెనెజులాపై గురిపెట్టి ఉంచారు. శుక్రవారం రాత్రి 10 F-35 యుద్ధ విమానాలను ప్యూటోరికోలోని వైమానిక స్థావరానికి తరలించారు. పెద్ద సంఖ్యలో P-8 నిఘా విమానాలను కూడా రంగంలోకి దించారు. ఏ క్షణమైన అమెరికా దళాలు వెనెజువేలాపై దాడులు చేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. ఇక వెనెజువేలాలోని డ్రగ్స్ ముఠాల నుంచి మాదక ద్రవ్యాలు అమెరికాలోకి విపరీతంగా వస్తున్నాయని ట్రంప్ చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. తాజాగా ఆ ముఠాలను అంతమొందించేందుకు సైనిక దళాలను రంగంలోకి దింపారని శ్వేత సౌధం వర్గాలు తెలిపాయి.